డొనాల్డ్ ట్రంప్ 6 నెలల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా 6,700 కోట్లు సంపాదించాడు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రధాన వ్యాపారం రియల్ ఎస్టేట్, గోల్ఫ్ కోర్టుల నిర్వహణ. ఇక హోటల్స్ ఉన్నాయి కానీ ఆ దుకాణాలు పెద్దగా నడవడం లేదు, నష్టాలే వస్తూ ఉన్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు 70% షేర్ కలిగిన ఒక క్రిప్టో కరెన్సీ గడిచిన 6 నెలల కాలంలో 6,700 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు క్రిప్టో కరెన్సీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన కుటుంబ సభ్యులే నేరుగా క్రిప్టో కరెన్సీలోకి దిగడమే ప్రధాన కారణం అని తెలుస్తూ ఉంది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే సంస్థ, ఈ బిల్ గేట్స్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ, $463 మిలియన్ కంపెనీ టోకెన్ల విక్రయాల ద్వారా $@ట్రంప్ పేరుతో ఉన్న ఒక మెమో కాయిన్ ద్వారా $336 బిలియన్ సమకూర్చుకున్నారు. ఈ టోకన్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు 6,700 కోట్లు 6 నెలల కాలంలోనే ట్రంప్ ఖాతాలో పడింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. కావాలనే డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఆయన కంపెనీల లాభాల కోసమే ఇలా చేస్తూ ఉన్నాడు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే కొన్ని కథనాలు కూడా వారు ప్రచురించారు. ముఖ్యంగా యుఏఈకి చెందిన భద్రతా సలహాదారు అందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, మరికొన్ని దేశాలకు చెందిన కీలక నేతలు కూడా అందులో పెట్టుబడులు పెట్టడం అనేది ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఈ జియో పొలిటికల్ వార్లో భాగంగానే వారంతా అందులో పెట్టుబడులు పెట్టించి వాటి ధరలు పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ప్రధాన శీర్షికగా మారాయి. మరి రాబోయే కొద్ది రోజుల్లో ట్రంప్ దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారా, లేదు అంటే ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉంటారా అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.